బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను గమనిస్తే సగటు మదుపరులకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు మార్కెట్ ఎటు వెళ్తుందో అర్థం కాక ఇన్వెస్టర్లు జుట్టు పీక్కుంటున్నారు. కొంతకాలంగా స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఊగిసలాట మధ్య కొట్టుమిట్టులాడుతున్నాయి. ఒకరోజు భారీ నష్టంతో బేట్స్ గుప్పిట్లోకి వెళ్తే మరుసటి రోజే కొద్దిపాటి లాభాలతో ఫుల్ జోష్ కనిపిస్తుంది. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోతుంది. ఆ వెంటనే మళ్లీ డీలా పడిపోతూ ఉండటంతో మార్కెట్లు తీవ్ర అయోమయం నెలకొంది. అటు ఇన్వెస్టర్ల సురక్షిత స్వర్గధామం అనుకునే పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ మళ్లీ కింద మీద పడుతున్నాయి. అసలు మార్కెట్లో నెలకొన్న ఈ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి? అంతర్జాతీయంగా అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన మార్కెట్లను ఎలా శాసిస్తున్నాయి? మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అడ్డుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల ప్రభావం ఎంతవరకు ఉంది? ఇలాంటి అస్థిరమైన మార్కెట్లో సగటు మదుపరులు తమ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ వెనక్కి తగ్గాలి? మరి ఎన్ని అంశాల న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లను గమనిస్తే సగటు మదుపరులకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు మార్కెట్ ఎటు వెళ్తుందో అర్థం కాక ఇన్వెస్టర్లు జుట్టు పీక్కుంటున్నారు. కొంతకాలంగా స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఊగిసలాట మధ్య కొట్టుమిట్టులాడుతున్నాయి. ఒకరోజు భారీ నష్టాలతో బేట్స్ గుప్పెట్లోకి వెళ్తే మరుసటి రోజే కొద్దిపాటి లాభాలతో ఫుల్ జోష్ కనిపిస్తుంది. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోతుంది. ఆ వెంటనే మళ్లీ ఢీలా పడిపోతూ ఉండటంతో మార్కెట్లో తీవ్ర అయోమయం నెలకొంది. అటు ఇన్వెస్టర్ల సురక్షిత స్వర్గధామం అనుకునే పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ మళ్లీ కింద మీద పడుతున్నాయి. అసలు మార్కెట్లో నెలకొన్న ఈ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి? అంతర్జాతీయంగా అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన మార్కెట్లను ఎలా శాసిస్తున్నాయి? మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అడ్డుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల ప్రభావం ఎంతవరకు ఉంది? ఇలాంటి అస్థిరమైన మార్కెట్లో సగటు మదుపరులు తమ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ వెనక్కి తగ్గాలి? సో మరి